ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హైదరాబాద్ లో గ్యాస్ కొరత రోజురోజుకు తీవ్రమవుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. పలు చోట్ల కట్టెల పొయ్యిల మీద ఆహారాన్ని తయారు చేస్తున్నారు. కొన్ని ప్రముఖ హోటళ్లలో కేవలం పార్సిళ్లు మాత్రమే ఇస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పార్సిళ్లు తీసుకుని హోటళ్ల ముందు ఉన్న ఖాళీ ప్రాంతాలలో తింటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఇరాన్ యుఎస్ ఇజ్రాయెల్ వార్ ప్రభావం అంతా ఇప్పుడు మొదలవుతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఫేమస్ రెస్టారెంట్ బావర్చి దగ్గర ఉన్నాం. ఎల్పిజి గ్యాస్ ఎఫెక్ట్తో సిట్టింగ్ అనేది కూడా ఈ బావర్చి హోటల్లో ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న బావర్చి హోటల్లో నిలిపివేశారు. దాంతో చాలామంది కూడా ఇక్కడ పార్సెల్స్ తీసుకెళ్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే మార్నింగ్ 11:30 నుంచే ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు. ఎవరైతే వస్తే వాళ్ళు మాత్రమే కేవలం పార్సల్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం సిఎన్జి గ్యాస్ ఒకవైపు ఉంది. ప్రస్తుతం దానికంటే ఎక్కువగా ఎల్పిజి పైన కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. చాలామంది కస్టమర్స్ ఇక్కడ అంటే బావర్చి బిర్యానీ తినడానికి హైదరాబాద్ వచ్చిన టూరిస్టులు కానీ రెగ్యులర్ ఇక్కడ ఉండేవాళ్ళు వీకెండ్స్లో కానీ వస్తుంటారు, లంచ్కి డిన్నర్కి వస్తుంటారు. అయితే ఈ ఎఫెక్ట్తో ఎల్పిజి గ్యాస్ ఎఫెక్ట్తో సిట్టింగ్ అంతా కూడా ఆపేశారు. ఎప్పుడు బావర్చి హోటల్ కిటకిటలాడుతూ ఉండేది. ప్రస్తుతం మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా పరిస్థితులు వచ్చి అంత పార్సల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. పార్సల్ తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది తెలియక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడే వెయిట్ చేసి రోడ్డు పైనే ఇక్కడే పార్సల్ తీసుకొని ఇక్కడే రోడ్డు పైన తిని వారంతా కూడా వెళ్ళిపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. పార్సల్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నారు. కూర్చోవడానికి ప్రస్తుతం అయితే ఈ రోజుకైతే ఇది ఆ పరిస్థితిలో ఉంది. రేపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది బావర్చి యజమాని కూడా మనం చూడాల్సి. మొత్తం మీద మాత్రం ఎల్పిజి ఎఫెక్ట్ మొదలైంది. ఇంపాక్ట్ చాలా తీవ్రంగా కనిపిస్తుంది. రోజు రోజుకు దాని తీవ్రత అన్ని రంగాలపై పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో బావర్చిలో దాదాపు హోటల్ మూసివేసినంత పని కేవలం పార్సల్స్ మాత్రమే తీసుకెళ్లాలని కూడా ఇక్కడ యాజమాన్యం చెప్తుంది. రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. ఎల్పిజి గ్యాస్ కొరత ప్రముఖ రెస్టారెంట్లపై పడుతుంది. హైదరాబాద్లోని ప్రస్తుత ఆర్టీసీ క్రాస్లో ఉన్న బావర్చి రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు వందల మందితో ఈ రెస్టారెంట్ కిటకిటలాడుతుంది. కానీ వాళ్ళ రెస్టారెంట్ క్లోజ్ చేశారు. ఓన్లీ టేక్ అవేని మాత్రమే అలో చేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే హోటల్ ముందు షట్టర్ క్లోజ్ చేసిన తర్వాత హోటల్ ముందే కూర్చొని తింటున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి పార్సల్ తీసుకొని వెళ్తున్న పరిస్థితి. వారితో మాట్లాడడం ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పార్సల్ తీసుకోవాల్సిన పరిస్థితి తెలుసుకునే పేరు. आप कहाँ से आए बावर्ची की खाने के लिए, कैसे कहाँ से आए? हम नारसंगी से आए. इधर से नारसंगी 30 किलोमीटर है. उधर से आए इधर बावर्ची से खाने के लिए आए थे. फिर नहीं कर को बोले पार्सल दिए. हम लोग पार्सल लेकर जा रहे हैं घर को. अभी कितने लोग आए थे इधर? हम लोग 3 लोग आए थे. पार्सल लेकर जा रहे हैं अभी. क्या ऐसा सडन ऐसा बोले तो कैसा लगा आपको? मन थोड़ा अच्छा नहीं लगा हम लोग को. ऐसे सडन में बोले तो इधर खाकर हम लोग अच्छा से एंजॉय कर जाएंगे कर आए थे, लेकिन नहीं हुआ. कभी कभी आते रहते आप इधर? हाँ, रेगुलर आते हैं हम लोग. हाँ, मालूम नहीं ऐसा है? हाँ, मालूम नहीं था हम लोग को. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇక్కడ కూర్చొని తింటున్నారు? అంటే మేము ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చాము, మా నాగర్ కర్నూలు. ఇక్కడ తినడానికి వచ్చాము. ఇక్కడ ఓన్లీ పార్సల్ అని చెప్తే ఇక్కడ బయట కూర్చొని తింటున్నాం. బావర్చి అని వచ్చారా లేదా జనరల్గా వచ్చారా? అంటే బావర్చి అని వచ్చాము. ఇంకా సిట్టింగ్ లేదంటే బయట కూర్చొని తింటున్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా ఇక్కడ? తిన్నాము. వచ్చినప్పుడల్లా రెగ్యులర్ బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, తినిపోతాం. ఇప్పుడు ఏంటి మరి, ఎప్పుడు లోపల కూర్చొని తినేవాళ్ళు ఇప్పుడు బయట కూర్చొని తింటారు, ఏమనిపిస్తుంది? కొన్ని పరిస్థితుల్లో ఇంక ఇప్పుడు గ్యాస్ కష్టాలు ఉన్నాయంటే వాళ్ళ కష్టాలు అడిగితే గ్యాస్ దానివల్ల ఇక్కడ బయట కూర్చొని తిందాం, ఓన్లీ పార్సల్స్ ఇస్తున్నారు అంతే. ఇది పరిస్థితి. చాలామంది బావర్చికి వచ్చిన వాళ్ళంతా కూడా కూర్చొని ఇక్కడే హోటళ్ళ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ కూర్చొని ఇప్పుడు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా బావర్చి షట్టర్ క్లోజ్ చేసింది. ఎప్పుడు ఇది నిత్యం కిటకిటలాడేది, రద్దీతో ఉండేది. వాళ్ళంతా కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళలేక ఇక్కడే కూర్చొని వాళ్ళంతా కూడా లంచ్ని కంప్లీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.